వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద గల 17 మున్సిపల్ దుకాణాలను లీజు పద్ధతిన కేటాయించడం కొరకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మైన్స్ అధికారి జయరాజు, జిల్లా పరిశ్రమల మేనేజర్ కృష్ణమూర్తి పరిశీలకులుగా బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ దుకాణాలు లీజుపై కేటాయించడం కొరకు మొత్తం 58 మంది దరఖాస్తు చేసుకోవటం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. బహిరంగ వేలంలో అధిక పాట పాడి మున్సిపల్ దుకాణాలను దక్కించుకున్నారు. ప్రవీణ్ కుమార్ 33,700, రామచందర్ 16,700, విద్యాధర్ గౌడ్ 26,600, శోభారాణి 9,500, రాజేష్ లాల్ 6,800, సయ్యద్ సాహెబ్ సాజిద్ 28,700, అలీ ఆసన్ ఖుస్రో 30,000, వెన్నెల స్లమ్ సమాఖ్య 9,500, సాగర్ 55,100, హరికృష్ణ 3,031,000, రాహుల్ 54,500, రియాజుద్దీన్ 37,500, సత్తార్ అలీ 27,500, అయాజ్ అలీ 37,600, పల్లె బాలరాజు 47,200, పూజా ఎస్హెచ్జి 26,000, కిషన్ 35,400 దక్కించుకున్నారని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ తెలియజేశారు. మీరు షరతులను చూసే ఉంటారు. 8 days లోపు మీరు రిజిస్ట్రేషన్ సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఆల్రెడీ పేపర్ ప్రకారంగా తెలియజేయడం జరిగింది. మరియు మీరు కూడా ఇండివిజువల్ కూడా కాబట్టి ఇదంతా ట్రాన్స్పరెన్సీ మేనర్లోనే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి మనం ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మినిమం బేసిక్ ప్రైస్ 9,332 రూపీస్. సో ఇప్పుడు వచ్చిన స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బాలకృష్ణ గారి 10,100. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ 10,200. బాలమయ్య 10,500. 400. $11,500 రామచంద్ర గారి పాట. 11,500 శ్రీనివాస్ గారి పాట. మున్సిపల్ స్టాఫ్ తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి 2 అబ్జర్వర్స్ ని కూడా రావడం జరిగింది. అందులో భాగంగా ఏడీ మైన్స్ జయరాజ్ గారు వేదికపైకి రావాలని కోరుకుంటున్నాను. వారి స్థానాల్లో కూర్చొని ఉండాలి, సెటిల్ అయిపోండి. ఈ ప్రక్రియ మనం ఎలాంటి తొందరపాటు లేకుండా